ఏ టైప్ ఆఫ్ సాయిల్‌లో మనం కొబ్బరి ప్లాంటేషన్ చేయొచ్చనేసి కొంతమంది రైతులైతే నన్ను అడుగుతున్నారనమాట. మేజర్‌గా మన సౌత్ ఇండియాలో చూసారంటే అన్ని టైప్ ఆఫ్ మనకి సాయిల్స్‌లో మనకి కొబ్బరనేది వచ్చేస్తదనమాట. కొన్ని బ్లాక్ సాయిల్ గానీ, లేదా రాక్ సాయిల్‌లో గానీ అలాంటి చోట మాత్రం రాదు కాబట్టి, మీది అన్ని సాయిల్‌లో మనకి వచ్చేస్తదనమాట. మేజర్‌గా మనకి పీహెచ్ లెవెల్ ఒక 6-8 లోపల ఉంటేనే మనకి ఈజీగా మనం కొబ్బరి అనేది ప్లాంటేషన్ చేసుకోవచ్చనమాట. ఆళ్ళ క్లైమేట్ కండిషన్ బట్టి మనం కొంచెం కావాల్సిన వెరైటీని చేంజ్ చేసుకుంటే మేజర్‌గా ప్లాంటేషన్ చేసుకోవచ్చనమాట. ఏ సాయిల్‌లో మనకి రాదు అనేసి కొంతమంది అడుగుతున్నారనమాట. మెయిన్‌గా మనకి బ్లాక్ సాయిల్ గానీ, లేదు బ్లాక్ శాండీ సాయిల్ గానీ, లేదు మనకి ఈ రాక్ సాయిల్ గానీ, సో ఆ చోటంతా మనకి రాదనమాట కొబ్బరి. ఎందుకంటే ఈ బ్లాక్ సాయిల్‌లో వచ్చి కొన్ని బ్లాక్ సాయిల్‌నే మనకి ఎంత వాటర్ పడినా అది వాటర్ అలాగే స్టోర్ అయి ఉంటుంది. వారమైనా, 10 రోజులైనా. సరియైన డ్రిప్ సిస్టమ్ లేకపోతే అలా కొన్నిసార్లు స్టోర్ అయితా ఉంటాయనమాట. అలా స్టోర్ అవ్వడం వల్ల మనకేమైందంటే మనం కొబ్బరి చెట్టు పెడితే అది కుళ్ళి చనిపోద్దనమాట వర్షాకాలంలో. మేజర్‌గా ఆ సాయిల్ అవాయిడ్ చేసుకోండి. రాక్ సాయిల్ చూసారంటే కొంతమందిది పైన సాయిల్ బావుంటది. ఒక 3 అడుగుల లోపు చూసారంటే కింద రాళ్ళుంటది. అలాంటి సాయిల్‌లో కూడా కొబ్బరి రాదు. ఎందుకంటే మనకి కొబ్బరి చెట్టు రూట్ చూసారంటే మనం ఒక 3 ఫీట్ లోపలనే మనము పెడతామనమాట. అలా పెట్టినప్పుడు మనకి మేజర్‌గా ఒక 6-10 ఫీట్ దాకా మనకి కింద సాయిల్ ఉండే చోటనే మనకి మేజర్‌గా కొబ్బరి అనేది బాగా వస్తదనమాట. ఇట్లా సైడు వ్రత్ చూసారంటే మనకి కొబ్బరి చెట్లు ఉండే రూటు మనకి ఒక 6-8, 10 అడుగుల దాకా కూడా సైడ్స్‌లో ఎళ్తదనేసి అంటున్నారనమాట. సో, అందుకనే మీరు మేజర్‌గా మీకు ఏ సాయిల్‌లో సెట్ అయితదనేసి చూసుకొని చేసుకోండి. అలా మీకు డౌట్ ఉంటే మీ పక్కన ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకెళ్ళి లేదా సాయిల్ టెస్ట్ ఒకసారి చేసుకొని ఎంత పీహెచ్ లెవెల్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమి మనకి డెఫిషియన్సీ ఉన్నాయి సాయిల్ అని చూసి అర్థం చేసుకుంటే మీకు ఏది తక్కువ ఉందో దాని ప్రకారం చేసుకోండి. అది బెటర్‌గా ఉంటది. ఇక్కడ చూస్తున్నదొచ్చి మీకు రెడ్ శాండ్‌లో బాగా వస్తది. ఇది వచ్చి బ్లాక్ శాండీ సాయిల్‌లో కొంచెం కష్టమే. ఇది మీకు కొంచెం వేరే సాయిలు. సో, గ్రే టైప్ ఉన్నాయి. ఇది రెడ్‌లోనే ఒక డిఫరెంట్ టైప్ ఉన్నాయి. సో, ఈ సాయిల్స్‌లో అంతా కూడా మనకి బాగా వస్తది. రెడ్ శాండీ సాయిల్‌లో కూడా బాగా వస్తాయి. దాని వాతావరణం, క్లైమేట్ కండిషన్‌ని బట్టి మీకు కావాల్సిన బ్రీడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఉంటాయి.